అధికారంలోకి వస్తే అది చేసేస్తాను, ఇది చేసేస్తాను, పొడి చేస్తాను, చించేస్తాను, భోగాపురం ఎయిర్పోర్టు నిర్మించేస్తాను అంటున్న ఆంధ్రప్రదేశ్ ఉత్తర కుమారుడు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించి నువ్వు ఏం పొడి చేశావు, ఏం చించేశావు, నువ్వు చెప్పుకోవడానికి ఒక్క మంచి పనైనా నువ్వు చెప్పగలవా అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. రాష్ట్రానికి ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది వైఎస్ఆర్, ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టింది వైఎస్ఆర్, 108 వాహనాలను తీసుకొచ్చింది వైఎస్ఆర్. ఈరోజు రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చింది జగనన్న. ఆరోగ్యశ్రీ 25 లక్షలకు పెంచింది జగనన్న. రాష్ట్రానికి సచివాలయాలు తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ తీసుకువచ్చి ప్రజల వద్దకు పరిపాలన తీసుకొచ్చింది జగనన్న. ఈరోజు ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం విద్య తీసుకొచ్చింది జగనన్న. ప్రభుత్వ బడుల్లో CBSE సిలబస్ తీసుకొచ్చింది జగనన్న. ఈరోజు అక్కా చెల్లెమ్మల ఖాతాలో 2.70 లక్షల కోట్లు అవినీతి లేకుండా డైరెక్ట్గా జమ చేసింది జగనన్న. ఈరోజు సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా దాదాపు కూడా 4.5 లక్ష ఉద్యోగాలు పైనే జగనన్న ఇవ్వటం జరిగింది. సచివాలయాలలో 1,34,000 ఉద్యోగాలు, 2,60,000 మందికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఉద్యోగాలు కల్పించి ఉపాధి కల్పిస్తున్న వ్యక్తి ఈరోజు జగనన్న. ఏ రోజైనా కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు తీసుకురావాలి, గ్రామాలలో గ్రామ సచివాలయాలు మరియు రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ సెంటర్ల ద్వారా పేద ప్రజలకు మనం మంచి చెయ్యాలి అని జగన్మోహన్ రెడ్డి ఆలోచించినట్లు చంద్రబాబు ఏ రోజైనా అనుకున్నాడా అని నేను రాష్ట్ర ప్రజలందరినీ కూడా అడుగుతున్నాను. చెప్పుకోవడానికి చంద్రబాబు ఒక్క మంచి పని కూడా ఆయన చెప్పలేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పైన వ్యక్తిగత విమర్శలు మాత్రం ఆయన చేస్తున్నాడు. చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి కేవలం 2.5 సంవత్సర కాలం మాత్రమే ఆయన పరిపాలించాడు. 2.5 సంవత్సరం కరోనా కష్టకాలంలో ప్రతి ఉద్యోగికి జీతాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంటికి అవ్వాతాతలకు పెన్షన్ ఇవ్వడం జరిగింది. సంక్షేమ పథకాలు కూడా ఎక్కడా నిలపలేదు. 2.5 సంవత్సర కరోనా కష్టకాలంలో దేశం, ప్రపంచం మొత్తం వ్యవస్థలు స్తంభించిపోతే మన రాష్ట్రంలో జగనన్న ఒక్కడే ప్రతి పని కూడా నిలిచిపోకుండా, ఉద్యోగులకు శాలరీలు నిలపకుండా ఇచ్చిన వ్యక్తి జగనన్న అని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు కృతజ్ఞతలు చూపాలి. ఉద్యోగస్తులు కానుండి ప్రతి వ్యక్తి కూడా ఈ 2.5 సంవత్సర కష్టకాలంలో వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి సచివాలయ వ్యవస్థ ద్వారా ఎలా ప్రజలకు సేవలు అందించాడో మనం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పాలి. చేయటానికి ఒక్క మంచి పని కూడా చంద్రబాబు చెప్పలేదు. కానీ అది చేసేస్తాను, ఇది చేసేస్తాను, పొడి చేస్తాను, చించేస్తాను అని చంద్రబాబు చెబుతుంటే నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎందుకు చించలేకపోయావు, ఎందుకు పొడసలేకపోయావు, ఎందుకు అభివృద్ధి చేయలేకపోయావు అని నిన్ను ప్రశ్నిస్తున్నా. ఎంతసేపు కూడా ఉత్తర ప్రగల్భాలు పలకటమే తపనిచ్చి, ఉత్తర ప్రగల్భాలు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు అనుకుంటా. మహాభారతంలో విరాట మహారాజు యొక్క కుమారుడు ఉత్తరుడు. ఈ ఉత్తరుడు ఏదైనా కానీ ప్రగల్భాలు పలుకుతుంటాడు. అంటే అబద్ధాలు, గొప్పలు చెప్పుకుంటుంటాడు. తన గురించి తాను గొప్పలు చెప్తాడు. అన్నీ నేను చేసేస్తాను, అది ఎంత చాలా ఈజీ అంటుంటాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నాడు. అన్నీ నేను చేసేసాను, అంతా నేను చేసేస్తాను, నేను వస్తే అందరికీ అన్నీ చేసేస్తాను అని ఉత్తర ప్రగల్భాలు పలుకుతాడు. పొరపాటున మనం నమ్మి ఓటేస్తే మనల్ని మనం నట్టేట్లో ముంచేస్తాడు. గత ప్రభుత్వంలో 650 హామీలు ఇచ్చి ఎలా ప్రజలను మోసం చేశాడో మీ అందరికీ తెలుసు. రైతు రుణమాఫీ, గోల్డ్ లోన్ రుణమాఫీ, ఇంటికొక ఉద్యోగం, బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పి ప్రజల్ని, నిరుద్యోగుల్ని పంగనామం పెట్టాడు. ఇంటికొక ఉద్యోగం రాకపోగా, నిరుద్యోగ భృతి ఇవ్వకపోగా, ఉచిత కరెంటు పేరు చెప్పి రైతుల్ని నెట్ట నిలువున దగా చేసి రైతుల కన్నీళ్లకు, కష్టాలకు కారణమయ్యాడు. ఇటువంటి వ్యక్తికి మళ్ళీ ఓట్లు వేసి గెలిపిస్తారా అని ప్రజలందరినీ కూడా అడుగుతున్నాను.